ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరెప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి. దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వటం వలన మీకు ఎటువంటి ఖర్చు ఉండదు ఫ్రెండ్స్. అలాగే ఎటువంటి నెట్ కూడా అవదండి. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మాకెంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. అలాగే మీరు ఏమైనా సమస్యలతోటి కష్టాలతోటి సతమతం అవుతూ ఉంటే, పరిష్కారం లేక ఇబ్బంది పడుతూ ఉంటే గనక ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్య ఉన్నా అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకి ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. ఈ గురువుగారి దగ్గర నేను కూడా చూపించుకున్నాను ఫ్రెండ్స్. నా సమస్యలు అనేవి తొలగాయి. అందుకే మీకు కూడా చెబుతున్నాను. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మకంతో కాల్ చేస్తే అంతా మంచి జరుగుతుందండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మీరైతే స్క్రీన్ మీద చూసారు కదా, 4 నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా. మీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. వారు మీ గురించి ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, వారి నుండి ఎటువంటి శుభవార్త రాబోతుంది, లాభమా నష్టమా అన్నీ కూడా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందరు. కానీ మీరైతే ఒకరి గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఒక నెంబర్ మనసులో అనుకోండి. లేదంటే నలుగురు వ్యక్తుల గురించి తెలుసుకోవాలి అనుకుంటే 4 నెంబర్లు కూడా మీరైతే చూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. అందరికీ కనెక్ట్ అవ్వాలి అని రూల్ అయితే లేదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే అమ్మవారి సందేశంలా భావించండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవారైతే తప్పకుండా మన దుర్గమ్మ తల్లి సందేశం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మీ మనసులో ఉన్న వారిని తలుచుకుని, దుర్గమ్మ తల్లిని ఒక్కసారి తలుచుకుని, ఆ పరమేశ్వరిని ఒక్కసారి ధ్యానించి మీరైతే ఒక నెంబర్ మనసులో అనుకోండి ఫ్రెండ్స్. వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకుందరు. కానీ ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అండి. మీరైతే ఎవరి కోసం అయితే ఫస్ట్ నెంబర్ తాకారో వారైతే మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు. మీరు ప్రతిదీ కూడా అన్నీ కూడా మీ చేతుల్లో మీ కంట్రోల్లో పెట్టుకుంటారు అని, ఈ విషయము కూడా మీ ఇష్ట ప్రకారమే మీ ఇష్టంతోనే జరగాలి అని అనుకుంటారు అని, లోపల ఒక కోపం ఉంది అని, మీరు ఎదుటి వారిని కంట్రోల్ చేసే ఒక నేచర్ ఉంది అని అయితే వారు అనుకుంటున్నారు. మీరైతే అన్నీ కూడా మీ ఇష్ట ప్రకారమే జరగాలి అని అనుకుంటారు. మీరు ఎలా అయితే కోరుకున్నారో అన్నీ కూడా అలాగే జరుగుతున్నాయి అని, మీ ఎదురుగా ఎవరి ఇష్టాలను కూడా జరగనివ్వరు అని, మిమ్మల్ని మీరు ఒక రాజులా అనుకుంటారు అని, నా మాటే శాసనం అన్నట్టుగా ప్రతి విషయాన్ని కూడా మీ కంట్రోల్లోనే ఉంచుకుంటారు అని అయితే వారు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ వారి మనసులో ఎటువంటి నెగిటివ్ అయితే లేదు. మీరు చేసే పనులైతే ఒక్కొక్కసారి వారికి చాలా బాగా నచ్చుతూ ఉంటాయి. ఏదైనా రిలేషన్షిప్లో ఉన్న ఇంట్లో వారైనా ఫ్రెండ్స్ అయినా సరే, ఒక్కొక్కసారి ఈ విషయం వారికి చాలా బాగా నచ్చుతుంది. మీ లోపల చాలా ధైర్యం ఉంది అని, మీరు ప్రతి దానిని కూడా మీ ఇష్టంతో నడిపిస్తూ ఉంటారు అని, మీరైతే ప్రతి విషయంలో కూడా సఫలత సాధిస్తారు అని, మీరు ఒక అదృష్టవంతులు అని అయితే వారు అనుకుంటున్నారు. మీతో ఉంటే వారి లైఫ్ బాగుంటుంది అని, వారి భవిష్యత్తు బాగుంటుంది అని వారైతే అనుకుంటున్నారు. వారు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందామండి. వారైతే మీ పట్ల చాలా పాజిటివ్గా ఉన్నారు. వారి మనసు అయితే చాలా మంచిగా ఉంటుంది. వారైతే వారి కెరియర్లో ఏదైతే చేస్తున్నారో, జాబ్ కానీ వ్యాపారం కానీ, అందులో మంచి సఫలత అయితే సాధిస్తున్నారు అనుకుంటూ ఉంటారు. మీకోసం ఎంతైనా కష్టపడాలి అని, ఎంతైనా శ్రమించాలి అని, మంచి పొజిషన్కి రావాలి అని, మిమ్మల్ని బాగా చూసుకోవాలి అని అయితే వారు అనుకుంటున్నారు. ఈ సమయంలో అయితే వారి భవిష్యత్తు గురించి చాలా సీరియస్గా ఉన్నారు. వారు కోరుకుంటూ ఉంటున్నారు, ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉంటున్నారు. వారి లైఫ్లో చాలా చాలా సాధించాలి అని, లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అయితే వారు భావిస్తున్నారు. కెరియర్ మీద దృష్టి పెట్టడం వలన మీకు కొంచెం సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. దానిని మీరైతే నెగిటివ్గా అనుకుంటున్నారు. వారు నన్ను మర్చిపోయారేమో, అందువల్లే నాకు మెసేజ్ చేయటం లేదు, అస్తమాను ఫోన్ చేయటం లేదు అని అయితే మీరు అనుకుంటున్నారు. ఇక్కడైతే అదేమీ లేదండి. ఎందుకంటే రేపు వివాహం జరిగిన తర్వాత
మిమ్మల్ని బాగా చూసుకోవాలి కాబట్టి వారైతే ఇప్పటి నుంచి కూడా శ్రమిస్తున్నారు. కెరియర్పై దృష్టి పెట్టారు. వారైతే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. మీరైతే నన్ను ఇష్టపడటం లేదేమో అని అయితే అనుకోవద్దు. మీతో రిలేషన్ వద్దు అని అయితే వారు అనుకోవటం లేదు. మీరు వారి లైఫ్లో చాలా ఇంపార్టెంటు అని అయితే వారు అనుకుంటున్నారు. ప్రస్తుతం అయితే కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. వారు మీ గురించి ఆలోచిస్తూ ఉంటున్నారు. మీతో మాట్లాడకపోయినా సరే మీ గురించి మనసులో ఆలోచించుకుంటూనే ఉంటారు. మీకు కోపం ఎక్కువ అని, కొంచెం ఈగో ఎక్కువ అని, అయినా సరే మీరు వారిని ఆకర్షిస్తున్నారు. ఒకసారి ఇలా కూడా అనుకుంటారు, మంచి మనసున్న వారికి మాత్రమే కోపం వస్తుంది, బెట్టు చేస్తారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీ గురించి అయితే చాలా పాజిటివ్గా అనుకుంటున్నారు. ఇలాంటి వారు తన లైఫ్లోకి రావటం వలన తన జీవితం చాలా బాగుంటుంది అని అయితే అనుకుంటున్నారు. తను చాలా అదృష్టవంతుడు అని అయితే వారు అనుకుంటున్నారు. రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరైతే 2వ నెంబర్ అనుకున్నారో కోసమైతే ఈ నెంబర్ కోరుకున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వారు తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమిటి అన్నీ కూడా తెలుసుకుందామండి. వారు అనుకుంటున్నారు మీరు వారి వైపుకి వస్తున్నారు అని, మీరు చాలా మనసు పెట్టి ఆలోచించే వ్యక్తులు అని, మనసు నిండా ప్రేమతో నిండిన వ్యక్తులు అని, మీరు లైఫ్లో దేని గురించో స్ట్రగుల్ అవుతున్నారు అని, మీరు ఉద్యోగమైనా వ్యాపారమైనా సరే ప్రతిదీ కూడా కష్టపడి ఎంతో ఇష్టంతో మీరు సాధించుకుంటూ ఉన్నారు. అలా కష్టపడుతూ కుటుంబాన్ని మీరు నడుపుతున్నారు. మీరు కొంచెం ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మీరు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం లేదు. వారైతే ఇలా అనుకుంటున్నారు, వారు మీకు చాలా రెస్పెక్ట్గా ఉంటారు. హెల్త్ పట్ల కేర్ తీసుకోవటం లేదు అని అయితే వారు అనుకుంటున్నారు. వారు ఇలా కూడా అనుకుంటున్నారు, మీ జీవితంలో చాలా దుఃఖాలు ఉన్నాయి అని. మొదటి నుండి కూడా మీరు కష్టపడుతూనే వచ్చారు. మీ జీవితంలో సంతోషాలే లేవు. ఆర్థిక పరిస్థితి అంతగా బాగోలేదు అని, అలాగే ఎవరో ఒక వ్యక్తి ప్రభావం మీపై ఉండి ఉండవచ్చు. వారి కోసం మీరు ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది. వారైతే ఇలా అనుకుంటున్నారు, మీరు ఫ్యామిలీని బాగా చూస్తారు అని, అందరికీ కూడా రెస్పెక్ట్ ఇస్తారు అని, ఎప్పుడూ కూడా దైవారాధన చేస్తూ ఉంటారు అని, భగవంతుడిపై నమ్మకం ఉంచుతారు అని అయితే అనుకుంటున్నారు. మీ జీవితంలో సుఖ సంతోషాలు రావాలి అని, ఆ భగవంతుడు ప్రసాదించాలి అని అయితే వారు అనుకుంటున్నారు. తెలుసుకుందామండి వారి నెక్స్ట్ స్టెప్ ఏమిటో. వారైతే ఆర్థికంగా మీకు హెల్ప్ చేయాలి అని అనుకుంటున్నారు. ప్రతి విషయంలో కూడా వారి సపోర్ట్ అయితే మీకు ఎక్కువగా ఉంది. విధాలుగా మీకు హెల్ప్ చేయాలి అని అనుకుంటారు. వారి దగ్గర ఏమీ లేకపోయినా కూడా సహాయం చేయటం కోసం పాపం ప్రయత్నం చేస్తూ ఉంటారు. వ్యక్తి అయితే చాలా చాలా మంచివారు. వారు మిమ్మల్ని చాలా మంచివారుగా భావిస్తున్నారు. ఏదైనా పని చేసినప్పుడు ఎవరైనా సహాయం చేయడానికి భయపడతారు. కానీ ఆ వ్యక్తి అనుకుంటారు, పుట్టకతోనే కోటీశ్వరులు కాదు కదా, నమ్మితేనే కదా వారు కూడా మంచి స్థానానికి వెళతారు అని అనుకుంటారు. ఏదైతే సపోర్ట్ కావాలో ఆ సపోర్ట్ అందివ్వడానికి వారి ప్రయత్నాన్ని వారు చేస్తూ ఉంటారు. ఏ పని చేసినా కూడా మీతో పాటు వారు అండగా నిలుస్తారు. ఎప్పుడూ కూడా మీపైనే ధ్యాస ఉంటుంది. మీకు సహాయం చేయాలి అని, మీకు అండగా నిలబడాలి అని కోరుకుంటారు. పేరెంట్స్ ఉంటారు. ఎందుకంటే వివాహం కాకుండా తన పర్సన్కి ఎటువంటి సహాయం చేయకూడదు అని కండిషన్స్ పెడుతూ ఉంటారు. వీరి పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారు. కానీ వారి పేరెంట్స్ని ఎదిరించి మీకు సహాయం చేయడానికైతే ముందుకు వస్తున్నారు. లైఫ్లో మీరు చాలా ఇంపార్టెంటు. మీరు సంతోషంగా ఉండటం కావాలి. మీకోసం ఎవరినైనా సరే ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆఖరికి పేరెంట్స్ని కూడా ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నారు. నిజంగా మీరు చాలా లక్కీ అండి. వీరు మీ లైఫ్లో ఉండటం వలన మీ జీవితం చాలా బాగుంటుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరిని వదులుకోవద్దు. వీడియో కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు 3వ నెంబర్ అండి. మీరు ఎవరి కోసం అయితే కోరుకున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకుందామండి. అయితే ఇలా అనుకుంటున్నారు, మీరైతే పైకి ఒకలా కనిపిస్తారు కానీ లోపల వేరేలా ఉంటారు. మీరు మీ దగ్గర ఏమీ లేనట్టుగా ఉంటారు కానీ మీ దగ్గర అయితే అన్నీ ఉన్నాయి. మీరు మీకు అవసరమైన వారి దగ్గర మాత్రమే మీకు అన్నీ ఉన్నట్లుగా చూపిస్తూ ఉంటారు. మీకు క్షమించే గుణం లేనట్టుగా అయితే వారికి కనిపిస్తున్నారు కానీ మీ దగ్గర అయితే క్షమాగుణం అనేది ఉంది. దగ్గర ధనం ఉన్నా కూడా లేనట్టుగా కనిపిస్తారు అని, అమాయకత్వంగా ఉన్నట్లుగా ఉంటారు అని, కానీ మీకు అన్నీ తెలుసు అని,
కొంచెం మీరు స్వార్థపరులుగా ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు. స్వార్థం ఉండటం ఏమీ తప్పు కాదు. మన స్వార్థం కోసం ఎదుటివారిని ఇబ్బంది పెట్టడం తప్పవుతుంది. మీరు మాత్రం అలా కాదు. మీ స్వార్థం కోసం ఎవరినీ కూడా ఇబ్బంది పెట్టరు. మీ గురించి మాత్రం మీరే ఆలోచిస్తారు. మీద నెగిటివ్ ఆలోచనలైతే ఏమీ లేవు, కానీ మీరు కొంచెం సైలెంట్గా ముభావంగా ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు. నెక్స్ట్ స్టెప్ ఏమిటో తెలుసుకుందామండి. మీరు ఎలా ఉన్నా సరే వారి జీవితంలో మీతో రిలేషన్లో ఉండాలి అని అయితే వారు అనుకుంటున్నారు. అయితే వారు వారి జీవిత భాగస్వామిగా అనుకుంటున్నారు. వారి ఫ్యామిలీని ఊహించుకుంటున్నారు. వారైతే మీతో రిలేషన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోరు. మీ నేచర్ వారికి నచ్చుతుంది. మీ అందచందాలు వారికి నచ్చుతాయి. ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు లోపాలు ఉన్నా సరే అది మీకు చిన్నతనం మూలాన్ని మీకు తెలియక ఆ పొరపాట్లు జరుగుతున్నాయి తప్ప మీరు కూడా ముందు ముందు తెలుసుకుంటారు అని అయితే వారు అనుకుంటున్నారు. అయితే లైఫ్ అంతా కూడా మీతో ఉండాలి అని, వారి భవిష్యత్తులో మీరే ఉండాలి అని అయితే వారు కోరుకుంటున్నారు. అయితే వారు లైఫ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు. మీరు లేకపోతే నేను లేను అన్నట్లుగా వారు భావిస్తున్నారు. ఈ జీవితంలో అన్నీ బాగుంటాయి. ధనానికి ఎటువంటి లోటు లేదు. ఆ దుర్గమ్మ తల్లి మీరు కోరుకున్నవన్నీ కూడా ప్రసాదిస్తుంది. దేని గురించి కూడా ఆలోచించకుండా సంతోషంగా ఉండండి. రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు 4వ నెంబర్ అండి. ఎవరైతే 4వ నెంబర్ కోరుకున్నారో కోసమైతే మనం తెలుసుకుందామండి. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు అంటే, మీరు చాలా తెలివైన వారు అని, దేనినైనా సరే చూస్తే ఇట్టే పట్టేస్తారు అని, మీకు జ్ఞాపక శక్తి ఎక్కువ అని, ఎవరైనా మిమ్మల్ని బాధ పెడితే వారిని జీవితంలో మర్చిపోరు అని, వారిని క్షమించరు అని అయితే వారు అనుకుంటున్నారు. మీరైతే అన్నీ కూడా ఎదుటి వారి నుండి అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి అని కోరుకుంటారు. అంటే చాలా సిన్సియర్గా ఉండాలి అని అనుకుంటారు. ఎటువంటి అబద్ధాలు చెప్పకూడదు, మోసం చేయకూడదు, నీతిగా ఉండాలి అని అయితే మీరు ఎదుటివారి నుండి కోరుకుంటారు. అదేవిధంగా మీరు మీ ఇష్టపడిన వారిలో కూడా అవే లక్షణాలు ఉండాలి అని అయితే మీరు కోరుకుంటూ ఉంటారు. మీరైతే జీవితంలో ఎంత పర్ఫెక్ట్గా ఉంటారో, ఎంత నీతి నిజాయితీలతో ఉంటారో, మీకు నచ్చిన వారు కూడా అలాగే ఉండాలి అని అనుకుంటారు. ఈ ఆలోచనలే, ఈ మనస్తత్వమే వారికి చాలా బాగా నచ్చుతుంది. అందువల్లే వారు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. ప్రతి క్షణము కూడా మీ గురించే ఆలోచిస్తున్నారు. మీ మంచితనం, మీ బిహేవియర్, మీ కోపం, మీ అందచందాలు అన్నీ కూడా వారిని ఆకట్టుకుంటున్నాయి. ప్రతి క్షణము కూడా మీరైతే వారి కళ్ళల్లో మెదులుతూ ఉంటారు. మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇంత చిన్నతనంలోనే ఇంత మంచి మనసు ఏమిటి, ఇంత నిజాయితీ ఏమిటి, ఎవరికీ కూడా చిన్న అపకారం కూడా చేయకుండా చాలా పర్ఫెక్ట్గా జీవిస్తున్నారు అని అయితే వారు మీ గురించి అనుకుంటున్నారు. ఇలా కూడా అనుకుంటున్నారు, బహుశా వారి కుటుంబ సభ్యులంతా కూడా మంచివారై ఉంటారు. ఈ తండ్రులు మంచివారైతే పిల్లలు కూడా మంచివారవుతారు. కాబట్టి మీ పేరెంట్స్ మంచివారు కాబట్టి మీకు ఆ మంచి లక్షణాలు వచ్చాయి అని వారైతే మీ పేరెంట్స్ గురించి కూడా చాలా చాలా మంచిగా అనుకుంటున్నారు. మీరు వారి లైఫ్లోకి రావడం వారి అదృష్టం అని, వాళ్ళని వదులుకుంటే దురదృష్టం అని అయితే వారు అనుకుంటున్నారు. వారు ఇంకా ఇలా కూడా అనుకుంటున్నారు, నేను ఎక్కడైనా తెలుసో తెలియకో తప్పులు చేస్తానేమో, ఏమైనా పొరపాట్లు చేస్తానేమో, తనకి దొరికేస్తానేమోనని కూడా భయపడుతున్నారు. చిన్న తప్పు చేసినా సరే మీరు క్షమించరేమో, మీ కోపానికి బలవ్వాలేమోనని కూడా వారైతే భయపడుతున్నారు. ఇక్కడ వారు కావాలని ఏదీ చేయరండి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏవో ఒకటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కదా. అదేవిధంగా వారు ఏమైనా తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేస్తే మీరు ఏమైనా కండిషన్స్ పెడతారేమోనని వారైతే భయపడుతున్నారు. అయితే చాలా చాలా మంచివారండి. మీకు ఎంత మంచి మనసు ఉందో వారికి కూడా అంతే మంచి మనసు ఉంది. మీకు దొరకటం అదృష్టం, మీరు వారికి దొరకటం అదృష్టం. మీ ఇద్దరి లైఫ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా కూడా కోరుకుంటున్నారు, నేను ఎటువంటి పొరపాట్లు చేయకూడదు అని అమ్మవారిని, ఆ పరమేశ్వరుణ్ణి ప్రతిక్షణము కూడా ప్రార్థిస్తున్నారు. ప్రతిక్షణము కూడా మీకు నచ్చినట్లుగా ఉండాలి అని, మీకు మెచ్చినట్లుగా ఉండాలి అని అయితే వారు కోరుకుంటున్నారు. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై